35 సంవత్సరాలు. ఒక మనిషి జీవితంలో ఇది కేవలం ఒక వయసు కాదు, ఇది ఒక మలుపు. ఈ వయసు వచ్చేసరికి చాలామంది తమ కలల్ని కోల్పోతారు, మరికొంతమంది తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఇంకొంతమంది అయితే నా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇక నేనేమీ చేయలేనని బలంగా నమ్మేస్తారు. కానీ ఒక్క నిజాన్ని తెలుసుకో, 35 ఏళ్ళు వచ్చేసరికి జీవితం ముగిసిపోదు, అప్పుడే అసలు జీవితం మొదలవుతుంది. కానీ అంతకుముందు ఈరోజు నేను చెప్పబోయే 25 కఠినమైన జీవిత సత్యాలు మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ నిజాలు మీకు పుస్తకాల్లో దొరకవు, స్కూల్లో చెప్పరు, కాలేజీలో నేర్పించరు. వీటిని జీవితం చాలా ఆలస్యంగా నేర్పిస్తుంది. అప్పటికే చాలామంది చాలా కోల్పోయి ఉంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 25వ జీవిత సత్యం మీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. నంబర్ 1, ఎవరూ వచ్చి మీ జీవితాన్ని మార్చరు. మనందరికీ జీవితంలో ఒక ఆశ ఉంటుంది. ఎవరో ఒకరు వస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మన జీవితాన్ని మార్చేస్తారు అని. కానీ జీవితంలో జరిగిన మార్పులన్నీ మనం తీసుకున్న నిర్ణయాల వల్లే జరిగాయి, అంతేకాని ఎవరో ఎదుటివారి వల్ల కాదు. మీ జీవితానికి హీరో మీరు మాత్రమే. ఒక రోజున మీరు అద్దంలో చూసుకుంటూ ఇక చాలు అని చెప్పిన రోజే మీ కొత్త జీవితం మొదలవుతుంది. నంబర్ 2, సమయం మీరు అనుకున్న దానికంటే వేగంగా పారిపోతుంది. మీకు గుర్తుందా? 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అన్నీ నిన్న జరిగినట్టే అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు మీకు ఎంత వయసు వచ్చేసింది? సమయం ఎప్పుడూ ఆగదు. కాబట్టి ఒకరోజు, ఒక వారం, ఒక సంవత్సరం అలా వృధా చేయొద్దు. ఎందుకంటే మీరు కోల్పోయే డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కోల్పోయిన సమయం ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు. నంబర్ 3, అందరూ మీకు చప్పట్లు కొట్టరు. మీరు ఏం చేసినా సరే ఎవరో ఒకరు విమర్శిస్తూ ఉంటారు. మీరు ఎదిగితే అసూయపడతారు, ఓడిపోతే నవ్వుతారు, మీరు ప్రయత్నిస్తుంటే వాడి వల్ల ఏమవుతుంది అని అంటారు. కాబట్టి జీవితంలో అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం ఎప్పటికీ ఎన్నటికీ చేయకండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా చేయడమే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పు. మీ పని, మీ లక్ష్యం, మీ ప్రయాణం ఇవి మీకోసం, ప్రపంచం కోసం ఏమాత్రం కాదు. నంబర్ 4, డిసిప్లైన్ మోటివేషన్ కంటే 1000 రెట్లు శక్తివంతమైనది. మోటివేషన్ ఒకరోజు ఉంటుంది, మరొక రోజు ఉండదు. కానీ డిసిప్లైన్ ప్రతిరోజు మిమ్మల్ని లేపుతుంది. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, మీకు ఏమాత్రం మూడ్ లేకపోయినా అది మీ చేత పని చేయిస్తుంది. అందుకే విజేతలు మోటివేషన్ కోసం ఎదురు చూడరు, వారు అలవాట్లను నిర్మించుకుంటారు. నంబర్ 5, మీ చుట్టూ ఉన్న 5గురు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉంటే మీరు కూడా అలాగే మారిపోతారు. కానీ కలలకనే వాళ్ళతో, కష్టపడే వాళ్ళతో, నిజం చెప్పే వాళ్ళతో ఉంటే మీ జీవితం కూడా మారిపోతుంది. కంపెనీ క్యారెక్టర్ను మార్చుతుంది. నంబర్ 6, డబ్బు అన్నీ కాదు, అదే సర్వస్వం కాదు, కానీ చాలా సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ అవసరమైన వైద్యం, మంచి విద్య, కుటుంబానికి భద్రత ఇవన్నీ ఇవ్వగలదు. అందుకే డబ్బును ద్వేషించకండి, దానికి బానిస కూడా అవ్వకండి. డబ్బు ఒక మంచి సేవకుడు, ఒక చెడ్డ యజమాని. నంబర్ 7, ఆరోగ్యం పోయిన తర్వాత మీరు సాధించిన విజయం కూడా ఏమాత్రం రుచించదు. రాత్రింబవలు నిద్ర లేకుండా, శరీరాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తూ ఒకరోజు హాస్పిటల్ బెడ్ మీద పడితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీకు నొప్పిని తగ్గించదు. రోజుకు 30 నిమిషాల వ్యాయామం, మంచి ఆహారం, తగినంత నిద్ర ఇవి ఖర్చులు కాదు, మీ భవిష్యత్తులో పెట్టుబడులు. నంబర్ 8, విఫలం, ఫెయిల్యూర్ అనేది మీ శత్రువు ఏమాత్రం కాదు. చాలామంది ఒక్కసారి ఓడిపోతే ఇక అంతే అని అనుకుంటారు, కానీ ప్రపంచంలో ఎవరూ మొదటి ప్రయత్నంలో చరిత్రను సృష్టించలేదు. ప్రతి విజయం వెనక ఎన్నో ఓటములు ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ క్షణం మీరు జీవితాన్ని నడిపిస్తున్నారా, లేక జీవితమే మిమ్మల్ని ఎటు కావాలంటే అటు లాగేస్తుందా? చాలామంది 35 ఏళ్ళు వచ్చేసరికి డబ్బును సంపాదిస్తారు, ఇల్లు కట్టుకుంటారు,
కుటుంబాన్ని చూసుకుంటారు, కానీ తమను తాము ఎక్కడో కోల్పోయి ఉంటారు. నంబర్ 9, మీ కలల్ని అందరూ అర్థం చేసుకోరు. మీరు పెద్ద పెద్ద కలలు కనడం మొదలు పెడితే వాటిని చూసి మొదటగా నవ్వేది ఈ ప్రపంచం కాదు, మీ చుట్టూ ఉన్న ఆ కొందరే. మీ వల్ల కాదు, ఇది మన స్థాయి కాదు, రిస్క్ ఎందుకు తీసుకుంటావు అని ఏవేవో చెబుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి వారి మాటలనే వింటూ కూర్చుంటే మీరు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అందుకే అలాంటి వారి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకండి. సింహం గొర్రెల దగ్గర ఏమాత్రం సలహా తీసుకోదు. జీవితంలో మీరు కన్న కలలకు మీ ధైర్యమే తోడు కావాలి. నంబర్ 10, ప్రతి ఒక్కరూ జీవితాంతం మీతో తోడు ఉండరు. స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కాలేజీలో మరి కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంకొంతమంది ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటారు. కాలం మారినప్పుడు చాలామంది కూడా మారిపోతారు. ఇది ద్రోహం ఏమాత్రం కాదు, ఇది జీవితం. కొంతమంది మీ జీవితంలో ఉండడానికి కాదు, మీకొక పాఠాన్ని నేర్పడానికి మాత్రమే జీవితంలోకి వస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళనే పట్టుకుని ఏడవద్దు, మిగిలిన జీవితాన్ని ముందుకు నడిపించండి. నంబర్ 11, నో చెప్పడం కూడా ఒక నైపుణ్యం. మనలో చాలామంది అందరికీ నచ్చాలని ప్రతి పనికి సరే అంటారు. చివరికి తమ కలలకు, తమ ఆరోగ్యానికి, తమ కుటుంబానికి నో చెప్పాల్సి వస్తుంది. మీ శాంతిని కాపాడే ప్రతి నో మీ బంగారం లాంటి భవిష్యత్తుకు ఒక ఎస్ అవుతుంది. నంబర్ 12, పోల్చుకోవడం. ఆనందాన్ని దొంగిలించే ఒక దొంగ. అతనికి కారు ఉంది, ఆమెకు మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. ఇలా పోల్చుకుంటూ మీ జీవితాన్ని మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైంలో అతను విజయాన్ని సాధిస్తాడు. నిన్నటి మీతో ఈరోజు మీరే పోటీ పడండి. నంబర్ 13, ప్రేమ ఒక్కటే జీవితాన్ని నిలబెట్టదు. ప్రేమ చాలా గొప్పదే, కానీ గౌరవం లేకపోతే, నమ్మకం లేకపోతే, బాధ్యత లేకపోతే ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలబడదు. జీవిత భాగస్వామిని అందం చూసి కాదు, కష్టాల్లో ఎలా నిలబడతాడో అది చూసి ఎంచుకోండి. ఎందుకంటే సంతోష సమయంలో అందరూ ఉంటారు, కానీ తుఫాన్లో కూడా మీ పక్కన నిలిచిన వాడే నిజమైన మనిషి. నంబర్ 14, తల్లిదండ్రులు ఎప్పటికీ మీకోసం ఎదురు చూడరు. ఒకరోజు వాళ్ళు మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, రేపు వాళ్ళ గది ఖాళీ అయిపోవచ్చు. చిన్నప్పుడు మీరు పడిపోతే వాళ్ళు పట్టుకున్నారు, ఈరోజు వాళ్ళు వృద్ధాప్యంలో నడవడానికి మీ చెయ్యి కావాలి. డబ్బు, ప్రమోషన్, బిజీ షెడ్యూల్ ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి, కానీ తల్లిదండ్రులతో గడపని సమయం ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు. ఈరోజు ఫోన్ పెట్టేసిన వెంటనే వారితో 5 నిమిషాలు మాట్లాడండి. ఆ 5 నిమిషాలు ఒక రోజున మీ జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నంబర్ 15, మీ అలవాట్లు మీ భవిష్యత్తును రాస్తాయి. మీరు ఈరోజు ఏం చేస్తారో అదే 5 సంవత్సరాల తర్వాత మీ జీవితంగా మారుతుంది. రోజుకు 1 గంట చదివితే జ్ఞానం పెరుగుతుంది, 1 గంట వ్యాయామం చేస్తే ఆరోగ్యం పెరుగుతుంది, 1 గంట ఫోన్ స్క్రోల్ చేస్తే పశ్చాత్తాపం పెరుగుతుంది. మీ భవిష్యత్తు ఒక పెద్ద నిర్ణయంతో కాదు, చిన్న చిన్న అలవాట్లతో నిర్మించబడుతుంది. నంబర్ 16, భయం ఎక్కువగా మనసులోనే ఉంటుంది. చాలామంది ప్రారంభించరు, ఎందుకంటే ఓడిపోతారని భయం, జనం ఏమనుకుంటారోనన్న భయం, డబ్బు పోతుందేమోనన్న భయం. కానీ ఒకసారి ప్రయత్నించిన తర్వాత వాళ్ళు గ్రహించే నిజం ఒక్కటే, భయం వాస్తవం కంటే ఊహల్లోనే పెద్దది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు అడుగు వేయడం. నంబర్ 17, మీ జీవితానికి మీరు బాధ్యతను తీసుకున్న రోజే మీ విజయం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అదృష్టాన్ని నిందించి ఉండవచ్చు, పరిస్థితులను నిందించి ఉండవచ్చు, ఎదుటి వారిని నిందించి ఉండవచ్చు, కానీ ఒకరోజు మీరు ఇలా అంటారు, ఇక నుంచి నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి అని. ఆ రోజు మీ కథ మారుతుంది. ఎందుకంటే బాధ్యత తీసుకున్న మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఎక్కువ కాలం ఆపలేదు. ఇప్పటి వరకు 17 కఠినమైన జీవిత సత్యాలను విన్నారు. వాటిలో ఎన్ని మీ జీవితాన్ని గుర్తు చేశాయి, ఎన్ని మీ కళ్ళను తెరిపించాయి. కానీ ఇంకా అత్యంత శక్తివంతమైన, బాధాకరమైన,
అత్యంత విలువైన చివరి 8 జీవిత సత్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఒక్కసారి మీ కళ్ళను మూసుకొని మీ జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు కోల్పోయిన అవకాశాలు, నమ్మిన మనుషులు, వదిలేసిన కలలు, మీరు చెప్పలేకపోయిన మాటలు, ఇంకా ఈరోజు కూడా రేపు మొదలెడదాం అని వాయిదా వేసిన లక్ష్యాలు. జీవితం ఎవరి కోసం వేచి ఉండదు. సమయం ప్రతి క్షణం మీ భవిష్యత్తును రాస్తూనే ఉంటుంది. నంబర్ 18, మీ పేరు కాదు, మీ విలువ గుర్తుండిపోతుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో, ఏ కారు నడిపారో, ఎంత పెద్ద ఇల్లు కట్టారో కాలం వాటన్నిటినీ మర్చిపోతుంది. కానీ మీ వల్ల ఎవరి జీవితాల్లో వెలుగు వచ్చిందో, ఇంకెంతమందికి మీరు ధైర్యాన్నిచ్చారో అది ఎప్పటికీ మర్చిపోదు. మనిషి సంపదతో కాదు, తన ప్రభావంతో అమరుడవుతాడు. నంబర్ 19, క్షమించడం ఎదుటి వారి కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళను ఎప్పటికీ ద్వేషిస్తూ ఉంటే వాళ్ళు కాదు, మీ మనసే శిక్ష అనుభవిస్తుంది. క్షమించడం అంటే జరిగింది మర్చిపోవడం కాదు, దాని బరువును మీ భుజాల నుంచి దించేయడం. ద్వేషం అనేది ముందుగా దాన్ని మోసే మనిషినే కాల్చేస్తుంది. నంబర్ 20, సౌకర్యం అనేది గొప్ప కలలకు శత్రువు. సౌకర్యంగా ఉండడం మనసుకు నచ్చుతుంది, కానీ అదే సౌకర్యం మిమ్మల్ని అదే స్థాయిలో బంధించి వేస్తుంది. ప్రతి గొప్ప విజయం ఒక అసౌకర్యమైన నిర్ణయంతోనే మొదలవుతుంది. ఉదయం త్వరగా లేవడం, కొత్తదేదైనా నేర్చుకోవడం, రిస్క్ తీసుకోవడం, ఇవన్నీ మొదట కష్టంగానే ఉంటాయి. కానీ సౌకర్యంలో ఉండే జీవితం సురక్షితం కావచ్చు, గొప్పది మాత్రం కాదు. నంబర్ 21, మీ కథను మార్చే శక్తి ఇప్పటికీ మీ చేతుల్లోనే ఉంది. నా వయసు అయిపోయింది, ఇప్పుడు మొదలు పెడితే ఏమవుతుంది అని అనుకునే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. 5 సంవత్సరాల తర్వాత ఈ రోజును గుర్తు చేసుకుని అప్పుడే మొదలుపెట్టి ఉంటే అని బాధపడాలా, లేక ఆ రోజైనా నా జీవితాన్ని మార్చుకున్నాను అని గర్వపడాలా? నిర్ణయం ఈరోజే తీసుకోవాలి. నంబర్ 22, విజయం ఒక గమ్యం కాదు, అది ఒక జీవన విధానం. చాలామంది అనుకుంటారు, ఉద్యోగం వస్తే సంతోషం, ఇల్లు కడితే సంతోషం, డబ్బు వస్తే సంతోషం. కానీ ఒక లక్ష్యం చేరుకున్న వెంటనే మరొక లక్ష్యం పుడుతుంది. అందుకే నిజమైన విజేత గమ్యాన్ని కాదు, ప్రయాణాన్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే సంతోషం చేరుకోవడంలో కాదు, ప్రయాణించే విధానంలో ఉంటుంది. నంబర్ 23, చిన్న నిర్ణయాలు పెద్ద భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు ఒక పుస్తకం చదవడం, ఒక గంట వ్యాయామం, ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, ఒక చెడు అలవాట్లను వదిలేయడం, ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ చిన్న నిర్ణయాలే మీ జీవితాన్ని ఎదుటి వారి జీవితం కంటే పూర్తి భిన్నంగా నిలబెడతాయి. గొప్ప భవనాలు కూడా ఒక్కో ఇటుకతోనే నిర్మించబడతాయి. నంబర్ 24, ఒకరోజు అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఇది వినడానికి ఎంతో కఠినంగా ఉంటుంది, కానీ ఇది నిజం. ఒకరోజు మన పేరు, మన ఫోటోలు, మన వస్తువులు అన్నీ కాలంతో కలిసి మసకబారిపోతాయి. అయితే ఈ చిన్న జీవితంలో ఎందుకు ద్వేషం, ఎందుకు అహంకారం, ఎందుకు పోలికలు, మరెందుకు వాయిదాలు? ప్రతిరోజు చివరి రోజులా జీవించమని కాదు, విలువైన రోజులా జీవించమని జీవితం చెబుతుంది. నంబర్ 25, జీవితం మీకు ఏమీ ఇవ్వాల్సిన బాధ్యత లేదు. ఇదే ఈ వీడియోలో అత్యంత కఠినమైన నిజం. చాలామంది ప్రపంచం తమకు న్యాయం చేయాలని కోరుకుంటారు, అవకాశాలు రావాలని కోరుకుంటారు, గౌరవం రావాలని కోరుకుంటారు, సక్సెస్ రావాలని కోరుకుంటారు. కానీ జీవితం ఎవరికీ ఏమీ బాకీ లేదు. మీరు ఏదైతే అనుకుంటారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఇంకేదైతే నేర్చుకుంటారో అదే మీ బలం అవుతుంది. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేస్తే అదే మీ గెలుపవుతుంది. ఎవరో వచ్చి మీ జీవితాన్ని రక్షించరు. మీ కలల్ని నిజం చేసుకునే వ్యక్తి ఇప్పుడే ఈ స్క్రీన్ ముందు కూర్చుని ఉన్న మీరే. ఒకరోజు
మీ జుట్టులో వెండి రంగు కనిపిస్తుంది. మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. మీ తల్లిదండ్రుల ఫోటో చూసి మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు 2 ప్రశ్నలు మాత్రమే మిగిలి ఉంటాయి. నేను నిజంగా జీవించానా, లేక కేవలం రోజులు గడిపానా అని. మీ సమాధానం ఈరోజు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ముగిసిన వెంటనే జీవితాన్ని మార్చే ఒక నిర్ణయాన్ని తీసుకోండి. చెడు అలవాట్లను వదిలేయండి. ఒక మంచి అలవాటును ప్రారంభించండి. ఒక ఫోన్ కాల్ చేయండి. ఒక పుస్తకం తెరవండి. ఒక కళను మళ్ళీ ప్రారంభించండి. ఎందుకంటే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు నిన్న గడిచిపోయిన రోజు కాదు, రేపు కాదు, ఈరోజే. ఈ 25 జీవిత సత్యాల్లో మీ హృదయాన్ని బలంగా తాకింది ఏది? కామెంట్లో ఆ నెంబర్ మాత్రమే రాయండి. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదని అనిపిస్తే మీ కుటుంబానికి, మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని జీవితాన్ని మార్చే మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. వీడియోని హైప్ చేసి కొన్ని పాయింట్లు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. జీవితం కఠినమైనదే, కానీ అదే కఠినతనం సాధారణ మనిషిని అసాధారణ వ్యక్తిగా మలుస్తుంది. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. అసలు అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది.